హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పాసింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ పేపర్ హార్డ్ గా వచ్చింది అనుకుందాం, లేదా ఈజీగా వచ్చింది అనుకుందాం, లేదా మోడరేట్ గా వచ్చింది అనుకుందాం. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనుక తప్పకుండా మన ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే గైస్, CBT 1 యాక్చువల్ గా క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోవడం వలన కొన్ని మార్క్స్ ఎక్స్ట్రాగా తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే దీంతో పాటు ఎలా ప్రిపరేషన్ లో మీ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియో ఎండ్ లో చెబుతాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గైస్. మనందరికీ తెలిసిన విషయమే, ఈ పాటికే మీకు ఎన్టీపీసీ సిలబస్ గురించి తెలిసి ఉండాలి. అండ్ అలాగే ఆల్సో మీ సిలబస్ కూడా మాక్సిమం మీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే చాలా టైం అయితే ఇచ్చారన్నమాట. ఓకే, జూన్ లో ఎగ్జామ్ ఉంటుంది అనుకుందాం. ఉదాహరణకి అఫీషియల్ గా ఎలాంటి డేట్స్ రాలేదు, జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుందాం. ఓకేనా? అందరికీ తెలిసిన విషయమే, 100 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎన్టీపీసీది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, ఇది మీరు గమనించాలి. నెగిటివ్ మార్కింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఓకేనా? మీరు కరెక్ట్ గా ఒక 6 ఆన్సర్ పెట్టారు అనుకుందాం, 6 ఆన్సర్స్ మీరు కరెక్ట్ గా పెట్టారు అనుకుందాం. అందులో ఏంటంటే మీవి 3 రాంగ్ అయిపోయాయి. ఓకేనా? సో ఈ 3 రాంగ్ అవడం వల్ల ఇంకొకటి మీది కరెక్ట్ ఆన్సర్ కూడా మైనస్ అయిపోతుంది అన్నమాట. సో టోటల్ గా ఇక్కడ మీరు 6 అటెంప్ట్ చేస్తే గనక మీకు 2 మార్క్స్ వచ్చినట్టు. ఓకేనా? 6 లో 4 మైనస్ చేసిస్తే 2 మార్క్స్ అనేవి వచ్చినట్టు. ఇది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే గైస్, ఒకవేళ పేపర్ హార్డ్ గా వస్తే ఏంటి పరిస్థితి? ఓకే, పేపర్ హార్డ్ గా వచ్చింది అని ఎలా తెలుస్తుందన్న అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. చూడండి గైస్, మీరు సిన్సియర్ గా సీరియస్ గా చదివారు, సిలబస్ కంప్లీట్ చేశారు, డైలీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారు, అయినా మీకు పేపర్ గా హార్డ్ గా అనిపిస్తుంటే మిగతా వాళ్ళకి కూడా హార్డ్ గానే ఉంటుంది. ఓకేనా? మీరు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యారు, మీకు హార్డ్ గా అనిపిస్తుంది పేపర్. సో ఆ షిఫ్ట్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి హార్డ్ గానే అనిపిస్తుంది అన్నమాట. ఇది మీరు గమనించాలి. మనందరికీ తెలిసిన విషయమే, ఎగ్జామ్ వచ్చేసి ఒక రోజులో 3 షిఫ్ట్లలో జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ జరుగుతుంది, సెకండ్ షిఫ్ట్ జరుగుతుంది, థర్డ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరికి ఎగ్జామ్ ఏ షిఫ్ట్ లో పడుతుంది అనేది ఏంటి ఇక్కడ గ్యారంటీ లేదు. ఓకేనా? సో ఓకే, మీ దురదృష్టం సాతు పేపర్ హార్డ్ గా వచ్చిందే అనుకుందాం. సో గైస్, ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పేపర్ హార్డ్ గా వస్తే గనక 55 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి. అక్యురేట్ మెయింటైన్ చేయండి. అక్యురేట్ తెలుసు కదా, మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి రండి. ఒక్కటి కూడా తెలియని ప్రశ్న అటెంప్ట్ చేయకండి. మీకు తెలుసు కదా, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఒకటి ఉంది. మీరు ఒక్క మార్క్ తగ్గినా సరే, ఒక్క మార్క్ నెగిటివ్ లోకి వెళ్ళినా సరే మీరు కొన్ని లక్షల మంది కిందకి వెళ్ళిపోతారు. మీ ర్యాంక్ అనేది కొన్ని లక్షల క్యాండిడేట్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, అక్యురేట్ గా ఒక 55 ప్రశ్నలు గనక అటెంప్ట్ చేస్తే గనక మీ ఎగ్జామ్ CBT 1 క్లియర్ అయ్యే అవకాశం ఇక్కడ 100% అయితే ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 53 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే గనక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కట్ ఆఫ్ యూఆర్ వాళ్ళ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎలా అన్నా అంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళవి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయి అనుకుందాం. ఆ అప్లికేషన్స్ లో చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ చదివిన వాళ్ళే ఉన్నారు అనుకుందాం. సో అలాంటప్పటికి అందరికీ బాగా మార్క్స్ వస్తున్నట్లయితే కనుక ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. సో ప్రీవియస్ గా ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఇలా జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కట్ ఆఫ్ కొన్ని సార్లు ఓబీసీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంది, కొన్ని సార్లు యూఆర్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంది అన్నమాట. ఇది మీరు గమనించాలి. ఓకేనా? సో ఇది గైస్. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళ పాసింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ హార్డ్ గా వచ్చింది అనుకుందాం. సో ఒక 50 ప్రశ్నలు 50% ప్రశ్నలు అటెంప్ట్ చేసి వచ్చేయండి. మీ CBT 1 అనేది క్లియర్ అయ్యే అవకాశం ఇక్కడ చాలా ఉంది. అండ్ ఆల్సో SC ST వాళ్ళు ఒక 48 మార్కులు గనక మీరు అటెంప్ట్ చేసి వస్తే గనక హార్డ్ గా పేపర్ ఉంటే చెబుతున్నాను. ఓకేనా? సో మీ ఎగ్జామ్ CBT 1 క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ
నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ లో లేదా ఏదో ఒక షిఫ్ట్ లో, ఫస్ట్ షిఫ్ట్ లోనే, సెకండ్ షిఫ్ట్ లోనే లేదా థర్డ్ షిఫ్ట్ లోనే ఏదో ఒక షిఫ్ట్ లో పేపర్ మోడరేట్ గా వచ్చింది అనుకుందాం. సో అలాంటి పరిస్థితుల్లో మీరు అటెంప్ట్ ఎన్ని చేయాలి? ఓకే అన్న, మరి మోడరేట్ గా ఇక్కడ ఎలా తెలుస్తుంది అన్న అంటే సింపుల్. మీరు కూర్చున్నారు, మీరు సిన్సియర్ గా చదివారు, అన్ని సిలబస్ కంప్లీట్ చేశారు, మీకు పేపర్ మోడరేట్ గా అనిపిస్తుంటే మిగతా క్యాండిడేట్స్ కూడా మోడరేట్ గానే అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి అంటే కనుక చూడండి, టైం పాస్ కోసం వెళ్తారు చాలా మంది, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయం నేను ఇక్కడ మాట్లాడట్లేదు, గ్యారంటీగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు జస్ట్ టైం పాస్ కే ఉంటారు, అలాంటి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. బట్ ఇక్కడ సిన్సియర్ గా సీరియస్ గా చదివిన వాళ్ళ కోసం మాత్రమే నేను చెబుతున్నాను. ఓకే, పేపర్ మోడరేట్ గా ఉంది. అలాంటప్పుడు గైస్ చూడండి, తప్పకుండా యువర్ వాళ్ళు ఒక 60 ప్రశ్నలు అటెంప్ట్ చేసి వస్తే గనక CBT 1 అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే EWS వాళ్ళు ఒక 57 ప్రశ్నలు కరెక్ట్ గా అటెంప్ట్ చేసి వస్తే గనక అక్కడ తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. OBC వాళ్ళు ఒక 55 మార్కులు కరెక్ట్ గా అటెంప్ట్ చేసి వస్తే కనుక CBT 1 ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే SC ST వాళ్ళు 52 మార్కులు ఇక్కడ తెచ్చుకున్నట్లయితే కనుక కరెక్ట్ గా అటెంప్ట్ చేసి ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్, పేపర్ ఈజీగా వచ్చిందే అనుకుందాం. సింపుల్ గైస్, మరి పేపర్ ఈజీగా ఎలా వచ్చిందన్న అంటే కనుక సింపుల్. ఎలాంటి ప్రిపరేషన్ లేని క్యాండిడేట్ కూడా ఒక 50 మార్కులు అటెంప్ట్ చేసి వచ్చాడు అంటే గనక ఆ పేపర్ ఈజీగా ఉంది అని మీరు అర్థం చేసేసుకోండి. అండ్ అలాగే ఎలాంటి ప్రిపరేషన్ లేనివాడే 50 పెట్టాడు అంటే గనక ఇక ప్రిపరేషన్ ఉన్నవాడు ఎన్ని పెట్టాలి, ఇది మీరు గమనించాలి కదా. ఆల్సో ప్రిపరేషన్ ఉన్నవాడు ఎన్ని పెట్టి వస్తాడు, ఇది మీరు గమనించాలి. సో ఓకే గైస్, ఒకవేళ పేపర్ ఈజీ ప్యాటర్న్ గా ఉంటే గనక UR వాళ్ళు ఒక 65 ప్రశ్నలు ప్లస్ అటెంప్ట్ చేసి వస్తే గనక ఇక్కడ మీరు CBT 1 అనేది క్లియర్ అయిపోతుంది. EWS వాళ్ళు ఒక 63 ప్రశ్నలు ప్లస్ కరెక్ట్ గా అటెంప్ట్ చేసి వస్తే గనక ఇక్కడ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. అలాగే OBC వాళ్ళు ఒక 60 ప్లస్ మార్క్స్ కరెక్ట్ గా అటెంప్ట్ చేసి వస్తే గనక ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. అలాగే SC ST వాళ్ళు ఒక 55 మార్కులు ఇక్కడ కరెక్ట్ గా అటెంప్ట్ చేసి వస్తే గనక CBT 1 ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నార్మలైజేషన్ గురించి కూడా షార్ట్ కట్ లో చెప్పేస్తాను. చూడండి, ఒక పేపర్ హార్డ్ గా వచ్చింది, ఒక షిఫ్ట్ లో పేపర్ మోడరేట్ గా వచ్చింది, ఒక షిఫ్ట్ లో పేపర్ అనేది ఈజీగా వచ్చింది అనుకుందాం. ఇది ఫస్ట్ షిఫ్ట్, ఇది సెకండ్ షిఫ్ట్, ఇది థర్డ్ షిఫ్ట్ అనుకుందాం, ఉదాహరణకి చెబుతూ ఉన్నాను. ఓకేనా, ఫస్ట్ షిఫ్ట్ లో పేపర్ హార్డ్ గా వచ్చింది, సెకండ్ లో మోడరేట్ గా వచ్చింది, థర్డ్ షిఫ్ట్ లో వచ్చేసి ఇక్కడ ఈజీగా వచ్చింది అనుకుందాం. మరి కట్ ఆఫ్ ఎలా, దేన్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ తీస్తారు అంటే కనుక సింపుల్ గైస్, ఈజీగా వచ్చిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే కనుక కొన్ని సార్లు ఈజీగా వచ్చిన పేపర్లో 50 మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవరు. బట్ హార్డ్ గా వచ్చిన పేపర్లో కొన్ని సార్లు 40 మార్కులు వచ్చినా లేదా 50 మార్కులు వచ్చినా సరే వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ప్రీవియస్ ఎగ్జామ్స్ నార్మలైజేషన్ సిస్టమ్ లో, మీకు అర్థమవుతుంది కదా. పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కొన్ని సార్లు 50 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవరు. బట్ పేపర్ హార్డ్ గా వచ్చినప్పుడు అదే 50 మార్కులకి CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతారు. ఇది నార్మలైజేషన్ సిస్టమ్ అన్నమాట. సో అందుకే యాక్యురేట్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఓకే గైస్, ఇదంతా పక్కన పెడితే ఎన్ని మార్క్స్ వస్తే కనుక CBT 1 క్లియర్ అయిపోతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం మీ స్కోర్, మాక్ టెస్ట్ లో స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చెబుతాను. ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనేది నేను చెప్పేశాను. నార్త్ సైడ్ వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ చేసి వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేస్తూ ఉంటారు అనేది కూడా చెప్పాను. మరి మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో అనేది నాకు తెలియదు. బట్ నేను మళ్ళీ మాటికి చెప్పడం అనేది నా బాధ్యత. చూడండి గైస్, ఫస్ట్ అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేయండి. నోటిఫికేషన్ లో ఇచ్చిన ఏం సిలబస్ ఇచ్చాడో అవే చదవండి. అవుట్ ఆఫ్ సిలబస్ ఇంకేమీ రావు. ఇది పక్కన పెడితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి గైస్, డైలీ ప్రాక్టీస్ చేయండి అండ్ అనాలిసిస్ చేయండి. IMP టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మాటికి ఏంటి రిపీట్ అవుతున్నాయి అవి చూడండి. ఆ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఇది పక్కన పెడితే డైలీ మాక్ టెస్ట్ అనేది డైలీ అటెంప్ట్ చేయండి గైస్.
మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మరీ చెబుతున్నాను, ఎన్టీపీసీ అనే కాదు, రైల్వే ఎనీ ఎగ్జామ్ కి మీరు మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ యాప్ నుంచైనా మీరు అటెంప్ట్ చేయండి. కాకపోతే రైల్వేని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ రెడీ చేసే మాక్ టెస్ట్ యాప్స్ ఉంటాయి, వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. అల్లాటప్ప యాప్స్ ని ఫాలో అవ్వకండి. ఓకే, సో ఇదన్నమాట. సో డైలీ అటెంప్ట్ చేయండి ఒక మాక్ టెస్ట్. అందులో అనలైజ్ చేయండి ఎవ్రీ నెగిటివ్ క్వశ్చన్స్. మీ ద్వారా ఎన్ని నెగిటివ్ క్వశ్చన్స్ ఎన్ని అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, అవి ఆ క్వశ్చన్స్, ఆ నెగిటివ్ క్వశ్చన్స్ మీ ద్వారా ఎందుకు అవ్వడం లేదు, దానిపైన ఫోకస్ చేయండి. తప్పకుండా 100% మీ స్కోర్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో గైస్, ఎవ్రీ నార్త్ స్టూడెంట్ ఫాలో అయ్యే స్ట్రాటజీ నేను చెబుతున్నాను. వాళ్ళు ఏంటంటే ముందు సిలబస్ కంప్లీట్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తారు, చదువుతారు, ఇంపార్టెంట్ టాపిక్స్ మాటికి ఏంటి రిపీట్ అవుతున్నాయి అనేది చూస్తారు, డైలీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసినప్పుడు వారి ద్వారా 60 ప్రశ్నలు అవుతున్నాయి, మిగతా 40 ప్రశ్నలు ఎందుకు అవడం లేదో వాటిపైన దృష్టి పెడతారు. రోజు రోజుకి వాళ్ళ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. సో ఇలా ఎవరైతే ప్రిపరేషన్ చేయరో గైస్ చెబుతున్నాను, మీరు జస్ట్ టైం పాస్ కి మాత్రమే. ఎవరైతే సీరియస్ గా ఇలా ప్రిపేర్ అవుతున్నారో, సిలబస్ కంప్లీట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి డైలీ మాక్ టెస్ట్ రాస్తూ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారో వాళ్ళ సెలెక్షన్ ఎవ్వరి వల్ల ఆపే ప్రసక్తే లేదు. ఓకేనా, మీ సెలెక్షన్ 100% CBT 2 కోసం అవుతుంది. ఆల్సో మీరు ఎన్టీపీసీ CBT 2లో కూడా సేమ్ సిలబస్ కాబట్టి మళ్ళీ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి సో తప్పకుండా సిలబస్ కంప్లీట్ చేయండి, ఈ విధంగా చదవండి. మీ సెలెక్షన్ ఎవ్వరి వల్ల ఆపడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. 100% మీ సెలెక్షన్ అయితే అవుతుంది. ఓకేనా గైస్, ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.